రేపు అంటే ఆగస్టు 27 అమెరికా వాళ్ళ టైమింగ్ లో 12:01 AM కి మన ఇండియన్ స్టాండర్డ్ టైం మన టైంలో అయితే 9:31 కి యుఎస్ఏ వాళ్ళు అఫీషియల్ గా ఇండియా మీద 50% టారిఫ్ వేస్తున్నారనేలా ట్రంప్ అయితే అప్డేట్ చేసేశారు. త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకైతే వచ్చింది. అందరి మీద కాదు, కొందరు రిలేటెడ్ గా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని సెక్టార్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఏం లేదు. దీని గురించి వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటు 50% టారిఫ్ అనగానే మార్కెట్ లో ఏ రియాక్షన్ అయితే కనిపించిందో ఈ రియాక్షన్ రిలేటెడ్ గా ఫర్దర్ గా కొంత డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్దర్ గా ఏం జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి, మార్కెట్ ఇంకా పడే అవకాశం ఉందా, 50% టారిఫ్ అన్నాడు, మార్కెట్ రియాక్ట్ అయింది, ఇది ఇంకా ఫర్దర్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, వర్స్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ వచ్చింది, మార్కెట్ కి క్లారిటీ ఉంది. కాబట్టి ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఏ డేటా పాయింట్స్ ఏ డేస్ ని మనం ఫోకస్ చేయాలి, ఈవెంట్స్ ఏ రోజులు ఉన్నాయి, ఈ ఫ్రైడే ఇంకొన్ని డేట్స్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్ సంబంధించిన డేట్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుంటూ ట్రంప్ చైనాని సార్ డైరెక్ట్ గానే వార్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వకపోతే 200% టారిఫ్ వేస్తామని కొన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ని చేయడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుంటూ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 10% వాటాని యుఎస్ గవర్నమెంట్ తీసుకోవాలని చూస్తుంది. ఇంటెల్ లో వ్యవస్థల్లోకి ఎంటర్ అవుతున్నారు. యుఎస్ ఫెడ్ గవర్నర్ ని ఫైర్ చేస్తున్నారు, తీసేస్తున్నారు. అండ్ కంపెనీస్ కి సంబంధించిన వాటాని కూడా బలవంతంగా తీసుకోవాలనే ప్రయత్నం గవర్నమెంట్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అలాగే యూరోపియన్ మార్కెట్స్ ఎక్కువగా పడ్డాయి కదా, అక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ నెక్స్ట్ మంత్ పాస్ అవుతున్న కన్సర్న్స్ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న ఈ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అన్నింటినీ మాట్లాడుకుంటూ మన స్పెసిఫిక్ ఇండియన్ మార్కెట్స్ పరంగా ఉంటున్న డేటాని దానికి యాడ్ చేస్తూ ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 849 పాయింట్స్ డౌన్ అయ్యి 80,786 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 256 పాయింట్స్ డౌన్ అయ్యి 24,712 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 689 పాయింట్స్ డౌన్ అయ్యి 54,450 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో అన్నట్లు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నిటిని మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటికంటే ముందు మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ లో లాస్ అంటే అది ట్రేడింగ్ లో కానీ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ వేటిలోనే మీరు లాస్ అంటే ఖచ్చితంగా మీరు ఐటీఆర్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చాలా సార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎవరైనా ఫైలింగ్ చేయకపోతుంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఎలా మీరు ఫైల్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు ప్రతి సంవత్సరం నేను గమనిస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ చేస్తుండే పెద్ద తప్పు లాభాలనే పట్టించుకుంటూ నష్టాలని వదిలేయడం. కానీ గుర్తుంచుకోండి, మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో నష్టపోయినా, స్టాక్స్ ని సంవత్సరం లోపే మీరు హోల్డ్ చేసి షార్ట్ టర్మ్ లో నష్టపోయినా, సంవత్సరం పైగా మీరు హోల్డ్ చేసి అవి కూడా మీరు నష్టాల్లో ఎగ్జిట్ అవుతున్నా దాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కి ఫైల్ చేస్తే 8 సంవత్సరాలు ఆ లాస్ అనేది క్యారీ అవుతూ వెళ్తుంది. ఆ నెక్స్ట్ 8 సంవత్సరాల్లో ఎఫ్ఎన్ఓ అయితే చూడండి, సాలరీ ఇన్కమ్ తప్పించి మీకు బిజినెస్ ద్వారా డబ్బులు వస్తున్నా, రెంటల్ ఇన్కమ్ వస్తున్నా, బ్యాంక్ నుంచి వడ్డీ వస్తున్నా, వాటి వేటిపైన మీరు ఎఫ్ఎన్ఓ లో వచ్చిన లాస్ ని మీరు చూపిస్తే ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఆర్ ఈసారి మీకు స్టాక్స్ లో 1 లక్ష రూపాయలు నష్టం వచ్చింది, ఎందుకు లేని వదిలేయకుండా మీరు దాన్ని రిపోర్ట్ చేస్తే నెక్స్ట్ వస్తున్న సంవత్సరంలో 5 లక్షల లాభం వచ్చింది అనుకోండి, మీరు ముందుగానే ఇది ఫైల్ చేశారు కాబట్టి 5 లక్షల లాభంలోంచి 1 లక్ష నష్టం పోయి టోటలీ 4 లక్షల మీద మాత్రమే మీరు ట్యాక్స్ కడతారు. కానీ కొత్త వాళ్ళకి ఐటీఆర్ 3 ఫైలింగ్ కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్లియర్ ట్యాక్స్ మీరు వినే ఉంటారు. అందులో మనం ఆటోమేటెడ్ గా ఈజీగా ప్రాసెస్ ని కంప్లీట్ చేయొచ్చు. ఎలానో మీకు చూపిస్తాను చూడండి. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో క్లియర్ ట్యాక్స్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కి మనం వెళ్ళిపోతాం. తర్వాత ఇలా మీ పాన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న మీ డేటా అంతా ప్రీఫిల్ అయిపోతుంది. అక్కడే మీకు ఫార్మ్ 16 ఉంటుంది, దాన్ని కూడా అప్లోడ్ చేశారంటే మీ సాలరీ రిలేటెడ్ గా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గెయిన్ దగ్గర మీరు చూస్తే క్లిక్ యాడ్ డీటెయిల్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీళ్ళతో 80+ బ్రోకర్స్ దగ్గరగా టైప్ అయ్యారు. అలా మీ బ్రోకర్ అకౌంట్ ని వీళ్ళ ద్వారా లాగిన్ అయి ఎంటైర్ డేటాని ఇక్కడికి మనం తీసుకురావచ్చు. ఆర్ మీ బ్రోకర్ దగ్గర నుంచే పిఎన్ఎల్ రిపోర్ట్ అని మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఇలా దాన్ని తీసుకొచ్చి కూడా అప్లోడ్ చేసి మీకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇంట్రాడే, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వచ్చిన లాభ నష్టాలని ఇదే ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి మీరు ఆల్రెడీ లాస్ ని ఫైల్ చేసిన వాళ్ళంటే లాస్ట్ 8 years నుంచి క్యారీ అవుతున్న లాస్ ని కూడా వీటితో అడ్జస్ట్ చేసి నెక్స్ట్ ఇలా మీకు ట్యాక్స్ సమ్మరీ అని మీ ఇన్కమ్ ఎంత, డిడక్షన్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, అండ్ మీకు ఓల్డ్ రెజ్యూమ్ కరెక్టా, న్యూ రెజ్యూమ్ కరెక్టా, ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ గా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి మాక్సిమం మీకు ట్యాక్స్ రీఫండ్ ఎంత తీసుకురావాలో కూడా ఆటోమేటెడ్ గా సాఫ్ట్వేర్ మీకు చెప్తుంది. అండ్ వన్స్ మీరు ఫైల్ చేశాక 8 years పాటు లాస్ ని క్యారీ చేయొచ్చు అంటున్నానా, అలా మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తుంటే ఆ నష్టాలని కూడా ప్రెసెంట్ మీకుంటున్న ఇతర ఇన్కమ్స్ తో ఎక్కడ సెట్ ఆఫ్ చేసి మీరు ట్యాక్స్ తక్కువ పే చేయొచ్చు అనేది కూడా ఇక్కడే క్యాలిక్యులేట్ అయిపోతుంది. అండ్ చివరిలో ఉంటున్న ఈ ఫైల్ ట్యాక్స్ ని క్లిక్ చేసి మీ ట్యాక్స్ ఫైలింగ్ ని కంప్లీట్ చేయొచ్చు సింపుల్ గా ఆన్లైన్ లో. ఒకవేళ మీరు ఇలా వీళ్ళ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి చేద్దాం అనుకుంటుంటే ఫైల్ చేసినప్పుడు మిమ్మల్ని చార్జెస్ అడుగుతారు కదా, అక్కడ మీరు తెలుగు 10 అనే కూపన్ కోడ్ ని యూస్ చేస్తే ఆల్రెడీ వీళ్ళు ఇస్తున్న ఇలా డిస్కౌంట్స్ పై 10% అడిషనల్ డిస్కౌంట్ ని పొందొచ్చు. ఇవాళ మార్నింగ్ యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ దగ్గర నుంచి వస్తున్న డేటా ఇది మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ మీరు చూసారంటే క్లియర్ గా ఆగస్ట్ 27 12:01 AM కి ఈస్టర్న్ డే లైట్ టైం యుఎస్ కి సంబంధించింది. బట్ ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే 9:31 AM కి రేపు మార్నింగ్ ఇండియా మీద 50% టారిఫ్ పడబోతుందని ఎలా డేటా అయితే మనకు కనిపించింది. ఇది మార్కెట్ కి సర్ప్రైజా, కొత్తగా ఏమైనా చెప్తున్న డేటానా? అలా కానీ ఏంటే మార్కెట్స్ ఇవాళ దారుణంగా పడుండాలి, అలా ఏం కాదు. బట్ అలా అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది
చేస్తున్నదా అంటే అది కూడా కాదు. ఎందుకంటే ప్రతిసారి ఏం జరుగుతూ వచ్చింది, టారిఫ్లు అంటూ వచ్చారు, చివరి రోజు లాస్ట్ డే మాటను మార్చే ప్రయత్నం చేశారు ట్రంప్. ఈసారి కూడా అలానే ఉంటుందేమో. అది కూడా ఇండియా వాళ్ళు లాబింగ్ రిలేటెడ్ గా రీసెంట్ గా నెలకి $75,000 పెట్టి మరీ ఒకరితో లాబింగ్ చేస్తున్నారు. మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ LLC వాళ్ళతో మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు టైఅప్ అయి మరీ లాబింగ్ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు ఉంటున్నా ఆ మెర్క్యూరీ అనే కంపెనీ యుఎస్ తో ఎలా అయినా మన డీల్ ని సెట్ చేసి ఆ టారిఫ్లని పక్కకి పెడుతుందనేలా మార్కెట్ లో ఏదైతే కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ వచ్చాయో, ఇవాళ మార్నింగ్ వచ్చిన ఈ అఫీషియల్ లెటర్ తో ఖచ్చితంగా టారిఫ్లు అయితే ఫస్ట్ పడతాయన్న క్లారిటీ అయితే మార్కెట్ కి వచ్చింది. అన్నిటి మీద పడతాయా, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇండియా నుంచి యూఎస్ కి వెళ్ళే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద పడుతుందా అంటే కాదు. ఆటో పార్ట్స్, ఐరన్, స్టీల్, అల్యూమినియం, కాపర్ అండ్ ఇట్ ప్రొడక్ట్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, చిప్, మొబైల్, టాబ్లెట్, పీసీబీస్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, వీటి మీద అయితే ఉండదు. టారిఫ్ నుంచి ఎగ్జంప్షన్ పొందుతున్నాయి. ఈవెన్ ఐటీ రిలేటెడ్ గా కూడా ఉండదు, సర్వీసెస్ పరంగా కూడా ఉండదు. సో మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ దీని నుంచి బయటే ఉంటాయి. బట్ ఏటి మీద ఎక్కువ ఉంటుందంటే గతంలో మాట్లాడుకున్నట్టే ఫస్ట్ ఇంపాక్ట్ ఎప్పుడు కూడా టెక్స్టైల్స్ మీదే ఉంటుంది. ఈ టెక్స్టైల్ మీద ఉండడం జస్ట్ కంపెనీ ప్రాఫిట్స్ కనే కాదు, ఇండియా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి, పర్టికులర్ గా అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్ ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి టెక్స్టైల్ మీద ఆ ఇంపాక్ట్ పడడం అనేది, ఎక్స్పోర్ట్ చేస్తుంటే 50% టారిఫ్ అయితే మన కంపెనీస్ తట్టుకోలేవు, ఖచ్చితంగా బిజినెస్ డౌన్ అవుతుంది. టెంపరీ ఇంపాక్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఉంటుంది. అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పరంగా కూడా ఇంపాక్ట్ అయితే మన ఇండియన్ కంపెనీస్ చూస్తాయి. ఇది కాకుండా ఫిష్, మీట్ అండ్ ఆక్వా రిలేటెడ్ ఉన్న ఎక్స్పోర్ట్స్ కూడా కొంత దెబ్బే అనుకోవాలి. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి ఈ రేంజ్ ఆఫ్ సెక్టార్స్ కాకుండా మిగిలిన ఏవి కూడా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అయ్యేలా మనం యూఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేయట్లేదు. సో వేటి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మనం అసలు యూఎస్ కి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండ్ టారిఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది అన్న మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వీలైతే ఒకసారి పాస్ చేశారంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది, పర్టికులర్ గా ఏ స్పేస్ లో ఎలాంటి ఇంపాక్ట్ స్టాక్స్ చూడబోతున్నాయని. ఇప్పుడు లాజికల్ గా మాట్లాడుకుందాం. ట్రంప్ టారిఫ్ వల్ల ఇండియన్ మార్కెట్స్ అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందా? కంప్లీట్లీ కాదు. ఇది నేను చెప్తున్నది కాదు, క్రిస్ వుడ్, జెఫ్రీస్ కి సంబంధించిన అతను అండ్ S&P వాళ్ళు, నిన్న రీసెంట్ గా ఫిచ్ వాళ్ళు కూడా ఇండియన్ ఎకానమీకి యూఎస్ వాళ్ళు వేస్తున్న టారిఫ్లు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అవ్వదు. డొమెస్టిక్ అండ్ కన్స్యూమర్ ఫేస్డ్ కంట్రీ కాబట్టి ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కండిషన్స్ ట్రంప్ చేస్తున్న పనుల కారణంగా ఇండియన్ ఎకానమీ కొంతవరకు ఇంపాక్ట్ అయినా దాన్ని డొమెస్టిక్ గా మూవ్ చేయగలిగేలా గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకుంటుందనేలా రీసెంట్ టైమ్స్ లో మనకి డేటా కూడా ఫ్యాక్టర్ అవుతూ ఉంది. కాబట్టి మార్కెట్ గురించి మనందరికీ ఐడియా ఉంటున్నది. ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో లాస్ట్ ఒక 6 months డేటానే చూడండి, నెగిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు మార్కెట్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది కిందకి. తర్వాత ఆ అప్డేట్ రిలేటెడ్ గా మార్కెట్ కి అంత సీరియస్నెస్ కనిపించకపోయినా ఆర్ ఆ అప్డేట్ కమింగ్ టైమ్స్ లో రిజల్వ్ అవుతుందనేలా, ఆ నెగిటివ్నెస్ కమింగ్ టైమ్స్ లో ఎవాపరేట్ అవుతుందనేలా మార్కెట్ కి అనిపించినా ఆబ్వియస్లీ మార్కెట్స్ రికవర్ అయ్యే ప్రయత్నం జరుగుతాయి. అండ్ ఇవాళ మార్కెట్ పడడం కేవలం ఇండియా మీద వేసిన టారిఫ్లు మాత్రమే కాదు, గ్లోబల్ గా ఇంకొన్ని విషయాలు కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందాం. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇది ఓన్లీ ఇండియా కాదు, గ్లోబల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ కూడా అని. బికాస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ ఎందుకు మరి 2% దగ్గరగా పడ్డాయి. వాళ్ళ ఏషియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గానే పడ్డాయి. కాబట్టి ఈ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గురించి మాట్లాడాలి. చైనా గురించి ఎలాంటి స్టేట్మెంట్స్ చేశారో తెలుసా? నేను రీసెంట్ టైమ్స్ లో ఏమని చెప్తూ వచ్చాను, ఇండియా దగ్గర రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏం లేవు, కానీ చైనా దగ్గర రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈవీ రిలేటెడ్ గా వాళ్ళకి గ్రిప్ ఉంది కాబట్టి చైనాని బెండ్ చేయాలని యుఎస్ ప్రయత్నించిన ప్రతిసారి నేను నీకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వను అని చైనా బెదిరిస్తూ యుఎస్ ని దించే ప్రయత్నం చేస్తుందా? ఇది విలేకరు అడిగితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే 20 సంవత్సరాల క్రితం ఇదే చైనా మమ్మల్ని నమ్మించి ఈ మ్యాగ్నెట్స్ ని వాడి ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా, ఈ ఎలక్ట్రిక్ థీమ్ రిలేటెడ్ గా మనం యూస్ చేసుకోవచ్చు, మంచిగా ఎదగచ్చు అని మమ్మల్ని అందరినీ నమ్మించి ఇప్పుడు చైనా తన గుప్పెట్లో పెట్టుకుంది, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తో ఆడించాలని చూస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, కమింగ్ డేస్ లో అది మారుతుంది. ఎవ్వరికి తల దించుకోవాల్సిన అవసరం యూఎస్ఏ కి లేదు. 200% దగ్గరగా టారిఫ్ వేస్తాను చైనా మీద. వాళ్ళ చాలా ఏరోప్లైన్స్ ఆర్ ఫ్లైట్స్ ఆగిపోతాయి. మేము కానీ ఒక్క కనుసాయితో ఒక్కసారి చెప్తే, బోయింగ్ కానీ ఎయిర్ బస్ వాళ్ళకి కానీ చెప్తే ఇంజిన్స్ కూడా వెళ్ళవు అక్కడికి. పోనీలే మేము ఇలాంటి వాటిని ఎందుకులే వాళ్ళని ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని పంపిస్తున్నాను. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వాల్సిందే యూఎస్ఏ కి, ఇవ్వకపోతే మాత్రం పెద్ద మొత్తంలో టారిఫ్లు చైనా ఫేస్ చేస్తుంది అనేలా తను విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు, ఇంక్రెడిబుల్ కార్డ్స్ ఉన్న యూఎస్ఏ దగ్గర, అది చైనా మొత్తాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది అనేలా అంత పెద్ద ఎకానమీ గురించి తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఇండియా మీద 50% టారిఫ్ అటు పక్క నుంచితే చైనా మీద 200% టారిఫ్ వేస్తాను అనేలా మళ్ళీ ఒక నెంబర్ ని ఏదో బ్లంట్ గా ఒక మాటలాగా అనేస్తే అది మార్కెట్స్ ఖచ్చితంగా ఏదో ఒకలా రియాక్ట్ అవుతాయి కదా. అదే ఇవాళ ఓవరాల్ మార్కెట్స్ లో కూడా ఉంటున్న అన్సర్టనిటీ. అంటే అంటున్నది ఏదో చిన్న గల్లీలో ఉన్న లీడర్ కాదు, యుఎస్ ప్రెసిడెంట్. కాబట్టి మార్కెట్ కూడా చైనా మీద ప్లాన్ లో ఉన్నాడు, 200% టారిఫ్ వేస్తాడని ఒక కన్సర్న్స్ కూడా మార్కెట్ లో ప్రాబబుల్ ఇవాళ ప్లే అయ్యిండొచ్చు. దీంతో పాటు ఈ డేటాను కూడా చూడండి, ఇవాళ యూరోపియన్ మార్కెట్ స్లైడ్ అయ్యాయి. బికాస్ నెక్స్ట్ మంత్ పారిస్ గవర్నమెంట్ రిలేటెడ్ గా కొలాప్స్ ఉండే అవకాశం, ఫ్రెంచ్ గవర్నమెంట్ రిలేటెడ్ గా కొలాప్స్ ఉండే అవకాశం, నో కాన్ఫిడెన్స్ మోషన్ తో జరిగే అవకాశం ఉందని మార్కెట్స్ భావిస్తూ, పొలిటికల్ అన్సర్టనిటీ మార్కెట్ కి నచ్చదు కదా. ఇది యూరోపియన్ మార్కెట్స్ కి డ్రాగ్ చేస్తే ట్రంప్ చేస్తున్న చైనా కామెంట్స్ అండ్ ఇండియా రిలేటెడ్ గా వేస్తున్న టారిఫ్, ఇవి రెండు గ్లోబల్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని డిస్టర్బ్ ఇవాళ చేశాయి. నౌ ఇప్పుడు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు ఆ టారిఫ్ల కారణంగా ఫియర్ తో మార్కెట్ ఇంకా పడే అవకాశం
అవకాశం ఉందా అని నా ఒపీనియన్ చెప్తాను. రీసెంట్ టైమ్స్ లో కూడా పైకి పెరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా కమింగ్ డేస్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న ఒకవేళ ఇక్కడ కానీ మార్కెట్ కి ఏదైనా హర్డిల్ ఎదురైతే డౌన్ సైడ్ కి వెళ్తూ 24,200-250 వరకు ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయని గతంలో ఈ బాక్స్ డ్రా చేసిన పాయింట్ నుంచి మనం డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, పడుతుందని మనం అనుకుంటున్నాం, కానీ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది. ఇలా మార్కెట్ ఒక జోన్ లో కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు మారుతుందంటే కింద పడిపోవడమా ఇంకా బాగా పెరిగిపోవడమా? ఎప్పుడు మారుతుందంటే పెరగడానికి రీజన్ అయితే యుఎస్ ట్రంప్ రిలేటెడ్ గా ఏదైతే టారిఫ్ రిలేటెడ్ గా తను భయపెట్టి బెదిరించాలని ప్రయత్నిస్తున్నారో దాని రిలేటెడ్ గా తను ఈజ్ అవుతాడు, ఒక స్టెప్ వెనక్కి వేస్తాడని ఒక చిన్న కాన్ఫిడెన్స్ మార్కెట్ కి రావాలి. అంటే ఇండియా గురించి ఎక్కడైనా ఒక పాజిటివ్ మాటలు మాట్లాడాలి. ఇండియా వాళ్ళు మమ్మల్ని అడిగారు, మేము ఇంకా తగ్గుతున్నాం, సరే ఇండియాతో కలిసి గ్రో అవుతాం లేకపోతే ముందుకు వెళ్తాం అనేలా ఏ ఒక్క పాజిటివ్ కామెంట్ వచ్చినా మార్కెట్స్ అది స్ట్రాంగ్ రికవర్ అవ్వడానికి రీజన్ లా చూస్తాయి. ఆర్ కమింగ్ డేస్ లో మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఈ వీకెండ్ లో ఆ పాయింట్ లో ఇండియాకి సంబంధించిన జీడిపి డేటా వస్తుంది. ఆగస్టు 29న సిఎన్బిసి వాళ్ళ పోల్ ప్రకారం 6.8% దగ్గరగా గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు యుఎస్ ఒక ఇన్వాల్వ్మెంట్ వ్యవస్థల పైన అండ్ కార్పొరేట్స్ పైన అంటే పెద్ద పెద్ద కంపెనీస్ మీద కూడా వెళ్తూ ఉండడం ఒక సార్ట్ ఆఫ్ అన్సర్టనిటీని కూడా అంటే చైనా ప్రభుత్వం ఏదైతే ఒక పాయింట్ లో చేయాలని ప్రయత్నించిందో ఒక నియంతృత్వ ధోరణి అదే ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. అక్కడ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ గారిని తను ఫైర్ చేశారు. మోర్టగేజ్ లోన్ అలిగేషన్స్ రిలేటెడ్ గా డేటా పరంగా తన మీద అలిగేషన్స్ వేస్తూ తనని ఫైర్ చేయడం జరిగింది. తను నేను బులింగ్ కేమి ఇంపాక్ట్ అయ్యే వ్యక్తిని కాదు, అయినా నన్నెవరు పంపించడానికి నేను ఇది లీగల్ గా చూసుకుంటాను, కోర్ట్స్ తో పోరాడతానని తను చెప్తున్నారు. బట్ వ్యవస్థల్ని టచ్ చేసే ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉండడం కూడా ప్రభుత్వం పనిచేయాలి, వ్యవస్థల్ని అంత ఈజీగా మ్యానిపులేషన్ ఆర్ ఇంపాక్ట్ చేసే ప్రయత్నాలు చేయకూడదు. బట్ ఇది నాకు అడ్డు తిరిగితే నాకు ఎవరైనా నెగిటివ్ గా ఉంటే వాళ్ళని నేను ఫైర్ చేస్తాను, కాబట్టి నాకు సంబంధించినట్టు డేటా ఉండాలనేలా లేకపోతే నా కంట్రోల్లో ఈ వ్యవస్థలు ఉండాలనేలా తన వైఖరి అయితే కనిపిస్తుంది. ఇది ఫెడ్ ఒక్క దగ్గర ఆగట్లేదు. ఆగస్టు 2న బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చీఫ్ ని కూడా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా డేటా తనకి అగెనెస్ట్ గా ఇస్తున్నారు, కావాలని ఇస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, అపోజిషన్ తో కలిసిపారనే మాటలతో తన్ని ఫైర్ చేశారు. ఇప్పుడు ఫెడ్ గవర్నర్ ని ఫైర్ చేస్తున్నారు. ఇలా వ్యవస్థల పరంగా ఇన్వాల్వ్మెంట్ యుఎస్ ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. ప్రాబ్లం అది కూడా అక్కడ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చుండొచ్చు. అండ్ ఇంటెల్ పరంగా కూడా ఇంటెల్ కి ఇచ్చుంటారు కదా గవర్నమెంట్ సైడ్ నుంచి గ్రాంట్స్ ని, అదేం ఫ్రీగా ఇవ్వడానికి కాదు గవర్నమెంట్ సైడ్ నుంచి, కాబట్టి ఆ ఇచ్చిన డబ్బులకు కాను 10% దగ్గరగా వాటా 9.9% దగ్గరగా వాటా యుఎస్ ప్రభుత్వం అయితే తీసుకుంటుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన గ్రాంట్స్ కి బదులుగా అంటే ఫ్రీగా ఇవ్వడం కాకుండా దాని బదులుగా వాటాని ఆ కంపెనీలో వాటాలని గవర్నమెంట్ హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇంటెల్ వాళ్ళ వాదన ఏంటంటే అంటే ఇప్పుడు నేను చైనా అనుకుందాం, మీరు ఇంటెల్ అనుకుందాం, మీ ఇంటెల్ లో ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించిన స్టేక్ ఉంది, యుఎస్ ప్రభుత్వం మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉంటున్నది నాన్ ఓటింగ్ రైట్స్ వాటానే వెళ్ళింది, ఓటింగ్ పవర్ ఏం లేదు, బట్ స్టిల్ వాటా ఉందంటే చైనా ఆ కంపెనీతో డీల్ ని కుదుర్చుకుంటుందా? యుఎస్ గవర్నమెంట్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఆ కంపెనీలో వాటా ఉందంటే డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందా? నాట్ ఓన్లీ చైనా, చాలా కంట్రీస్ వెనక్కి వెళ్తాయి ఒక గవర్నమెంట్ కానీ ఆ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి అర్థం అవుతుంటే. సో కాబట్టి గవర్నమెంట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ కంపెనీస్ మీద ఉండకూడదు. బట్ ఈ రకంగా కూడా యుఎస్ కి సంబంధించిన కంపెనీస్ లో వాటాని పెంచుకునేందుకు యుఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందనేలా వైట్ హౌస్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. టారిఫ్లు వేయడం కారణంగా ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. భారీగా ఉంటుందా? లేదు. కొన్నిటికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అండ్ కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా మాత్రం ఎంప్లాయ్మెంట్ మీద హిట్ అయితే ఉంటుంది టెంపరీగా. ఇండియాకి మంచిదా టారిఫ్లు పడ్డం అంటే ఖచ్చితంగా కాదు, కానీ దారుణంగా ఇండియాని బెండ్ చేయగలిగే అంత పవర్ ఆ టారిఫ్స్ ఉందా అంటే మాత్రం లేదు. అలా ఉంటే ఇంత దూరం అసలు ఇండియన్ గవర్నమెంట్ తీసుకురాదు. అండ్ దాని రిలేటెడ్ గా గ్లోబల్ గా ఇప్పటి వరకు మనకి చాలా వరకు ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. బట్ రీసెంట్ గా జెఫ్రీస్ కి సంబంధించిన క్రిస్ వుడ్ చెప్తున్నది ఈ టారిఫ్ల కారణంగా ఇండియన్ మార్కెట్స్ పడితే అది కొనడానికి రీజన్ కానీ అమ్మడానికి రీజన్ కాదని. S&P వాళ్ళు 18 years తర్వాత ఇండియాకి సంబంధించిన సోవరెన్ రేటింగ్ అప్గ్రేడ్ చేస్తూ యుఎస్ టారిఫ్స్ అన్లైక్లీ ఇంపాక్ట్ ఇండియన్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫిచ్ వాళ్ళు కూడా ఇండియన్ జీడీపీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, బట్ అది మోడెస్ట్ గా ఉంటుంది, అంటే పెద్ద లార్జ్ గా ఉండదు, మినిమల్ గా ఉంటుంది. బట్ అది లార్జర్ ఎకానమీ రిలేటెడ్ గా డొమెస్టిక్ కన్సంప్షన్ ఎకానమీ పరంగా బ్యాలెన్స్ అయ్యే ప్రయత్నం ఇండియన్ గవర్నమెంట్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ ఇండియాకి గ్రోత్ పరంగా జీడీపీ పరంగా సపోర్ట్ చేస్తాయనేలా వాళ్ళ ఫోర్కాస్ట్ ని FY26 పరంగా ఈ 2026 మార్చ్ వరకు 6.5% ఇచ్చారు. FY25 ఎలాంటిది ఉంటుందో ఈ టారిఫ్లు పడినా సరే అలాంటి గ్రోత్ మెయింటైన్ అవుతుందనేలా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ వాళ్ళు వీళ్ళు చెప్పారనేది కూడా పక్కన ఉంచండి. ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్స్ మార్కెట్ చూస్తూ వచ్చింది. కమింగ్ టైమ్స్ లో ఆ నెగిటివ్స్ సార్ట్ అవుట్ అవుతున్నాయన్న కొత్త పాజిటివ్స్ ఇండియా చైనా రిలేటెడ్ గా కానీ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా కానీ అండ్ ఇప్పుడు జపాన్ రిలేటెడ్ గా పేరు కూడా వినిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జపాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ని ఈ ఫ్రైడే మీట్ అవబోతున్నారని. అండ్ జపాన్ వాళ్ళు $68 బిలియన్ దగ్గరగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నెక్స్ట్ 10 years లో ఏఐ పరంగా చిప్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారనేలా ఇండియా జపాన్ పరంగాను ఇండియా చైనా పరంగాను స్ట్రాంగ్ టైస్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తే ఏషియా పరంగా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంట్రీగా గ్రో అవడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన మార్కెట్స్ వాళ్ళకి కంప్లీట్ గా ఓపెన్ చేయకుండా టాక్టికల్ గా బ్యాలెన్స్డ్ గా మనం వాళ్ళతో బిజినెస్ డీల్స్ ని కుదుర్చుకుంటూ ఉంటే ఇప్పుడు ఏదైతే ఇండియా రిలేటెడ్ గా ప్రొజెక్టెడ్ గ్రోత్ ఉందో దానికి బెటర్
బెటర్ గా ఇండియా పర్ఫార్మ్ చేస్తుందని గ్లోబల్ మార్కెట్స్ కి అర్థమైనప్పుడు, ఇన్వెస్టర్స్ కి అర్థమైనప్పుడు ఇప్పుడు ఎలా అయితే ఎఫ్ఐఎస్ బయటకు వెళ్తున్నారో అలానే మళ్ళీ మార్కెట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్స్ స్టిల్ ఇంకా 87% దగ్గరగా మార్కెట్ లో ఉన్నాయి. మరి వాళ్ళ పడింది కదా, అది ఇంకా పెరుగుండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే డేటా అప్డేట్ అవుతుంది, అది నేను మీకు రాగానే కామెంట్ సెక్షన్ లో కూడా అప్డేట్ చేస్తాను. ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేశారు, బై చేశారనే దాంతో పాటు షార్ట్స్ ఎంత ఉన్నాయనేది కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ఓవరాల్ ఈ టారిఫ్ల కారణంగా ఇండియన్ ఎకానమీ మీద ఒక గ్రేటర్ ఎక్స్టెంట్ లో ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండదు. మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుందా, మరి స్టాక్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ ఉంటుంది. చిన్న పిల్లలాగే నెగిటివ్ అప్డేట్ వచ్చినా అలానే రియాక్ట్ అవుతుంది. అదే ఉండదని ఇలా మార్కెట్ కి ఎప్పుడైతే క్లారిఫికేషన్ వస్తుందో మళ్ళీ పెరుగుతుంది. ఇదంతా టెంపరీగా షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో కనిపించే వోలటాలిటీ. ఇది ఇప్పటి నుంచి కాదు, ఈ మే నుంచి కూడా ఈ సిమిలర్ వోలటాలిటీయే. ఈ ట్రంప్ తర్వాత వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ చైనా రిలేటెడ్ గా, ఇండియా రిలేటెడ్ గా, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా మల్టిపుల్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా సడన్ గా పాజిటివిటీ, సడన్ గా నెగిటివిటీ మార్కెట్స్ ని ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక జోన్ లో అయితే పెడుతున్నాయి. అండ్ అదే ఫర్దర్ జోన్ లో కూడా మార్కెట్ కమింగ్ టైమ్స్ లో కొంతవరకు పడినా మళ్ళీ పెరిగి స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం మార్కెట్ చేస్తుంది. అండ్ ఎవరైనా టారిఫ్ల కారణంగా మార్కెట్ లో కంగారు పడుతుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మొత్తం కంట్రీస్ అందరి మీద టారిఫ్లు వేస్తా అన్నప్పుడు మార్కెట్స్ ఎంత పడ్డాయి, ఎక్కడికి వెళ్ళిపోయాయి? 22,000 బిలో వరకు వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియా మీద టారిఫ్లు వేస్తా అంటున్నారు కదా, మరి ఇప్పుడు అక్కడ వరకైనా వెళ్ళాలి కదా యూజువల్ గా అయితే. కానీ మార్కెట్ ఎందుకు వెళ్ళట్లేదంటే గతంలో తన మాట అన్నారు కానీ నిలబెట్టలేదు, మళ్ళీ మార్చేశారు, రిపీటెడ్ గా మార్చారు. కాబట్టి ఇప్పుడు అంటున్నది కూడా నిజమే అయితే మార్కెట్ ఇంకొంత సీరియస్ గా తీసుకుంటదేమో, ఇంకా పడతదేమో. బట్ మార్కెట్ కూడా ఏమనిపిస్తుంది అంటే కమింగ్ టైమ్స్ లో ఇది మళ్ళీ మారుతుందేమో అని. ప్రాబబులీ అది మారకుండా అలానే కంటిన్యూ అవుతూ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయినా 50% టారిఫ్ ఇండియా మీద వేయడం, అది కూడా లాంగ్ టర్మ్ లో అలా ఉంచడం అంటే మాత్రం ఇండియాతో రిలేషన్ ని కంప్లీట్ గా కట్ చేసుకుంటున్నట్టే. మరి అలాంటి పనులు ప్రెసెంట్ ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తారా? పర్సనలీ నాకైతే చేయరనిపిస్తుంది. ఇది ఒక పాయింట్ లో ఈ రష్యా రిలేటెడ్ గా 25% ఎక్స్ట్రా టారిఫ్ బ్యాక్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ మీకు నాకు ఇద్దరికి తెలియదు తను ఏం చేస్తారు ఫ్యూచర్ లో అని. బట్ అట్లీస్ట్ ఒక కంట్రీతో రిలేషన్ దెబ్బ తీసుకోవడానికి 25% టారిఫ్ వేసి కూర్చుంటారా అన్నది నా క్వశ్చన్. అండ్ ఇవి కాకుండా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే ఈ టారిఫ్ రిలేటెడ్ గా మనకు క్లారిటీ వచ్చింది, 50% వేస్తున్నారని. ఇంతకంటే వర్స్ట్ జరిగే అవకాశం ఉందా? నాకైతే కనిపించట్లేదు. బట్ ఇది బెటర్ అయ్యే అవకాశం ఉందా? ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అది టైం డిసైడ్ చేస్తుంది. నాకైతే తగ్గుతారని అనుకుంటున్నాను, ఎందుకంటే గతంలో కూడా అలానే చెప్పి చాలాసార్లు వెనక్కి తగ్గారు కాబట్టి. బట్ ఇది కంప్లీట్లీ ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇవి కాకుండా ఈ ఫ్రైడే 29th ఆగస్ట్ రిలయన్స్ ఏజిఎం ఉంది, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే Q1 కి సంబంధించిన ఏప్రిల్ టు జూన్ ఇన్ బిట్వీన్ ఉంటున్న జీడిపి డేటా అప్డేట్ అవుతుంది. అండ్ యుఎస్ కి సంబంధించిన ఎకానమీ పరంగా కొన్ని డేటా పాయింట్స్ అప్డేట్ అవుతాయి. ఇవి ఈ వీక్ ఉంటున్న మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. అండ్ ఫ్రెండ్స్, రేపు వినాయక చవితి. యూజువల్ గా ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు వినాయకుడిని పూజ చేసుకుంటారు, ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు, ఎలాంటి అబ్స్టకిల్స్ ఉండకూడదని. కానీ ఈసారి వినాయక చవితికి మాత్రం కొన్ని విఘ్నాలు మనకి కలుగుతూ ఉన్నాయి. వినాయక చవితి ముందే కలుగుతున్నాయి. ప్రాబబ్లీ వినాయక చవితి తర్వాత నుంచి ఈ విఘ్నాలన్నీ తొలగి ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ పరంగా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలని, మార్కెట్స్ అండ్ మీ పోర్ట్ఫోలియోస్ కూడా మంచి లాభాలని ఇవ్వాలి మీకని. కేవలం డబ్బుల పరంగా మాత్రమే కాదు, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలతో సంతోషంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. బట్ మార్కెట్ పరంగా మాత్రం కొంచెం స్టేబుల్ గా ఉండండి. ఇది వర్స్ట్ పీరియడ్, నేను ఒప్పుకుంటాను. అన్సర్టనిటీస్ ఉన్నాయి మార్కెట్ పరంగా. అండ్ కొంతమంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇండియన్ మార్కెట్ ఒక వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే కంపేర్ చేస్తున్నారు. ఇది ఎవరైనా కంపేర్ చేస్తున్న వాళ్ళు మీకు లార్జ్ క్యాప్ స్టాక్ కి, మిడ్ క్యాప్ స్టాక్ కి వాల్యుయేషన్ పరంగా డిఫరెన్స్ కి మీకు ఐడియా ఉంటే ఇండియాని వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తారు. ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్, అక్కడ గ్రోత్ రిలేటెడ్ గా చాలా లో స్కోప్ ఉంటుందన్న ఎకానమీస్ తో డెవలప్ అవుతున్న ఎకానమీస్, గ్రోత్ రిలేటెడ్ గా యాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకుంటున్న ఎకానమీస్ కి ROE కానీ ప్రైస్ టు ఎర్నింగ్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ని కమాండ్ చేస్తాయి. లాంగ్ టర్మ్ లో ఉంటున్న మంచి గ్రోత్ తో అవి బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి కదా జీడిపి పరంగా మిగతా ఏ నేషన్స్ కి ఇవ్వనంత స్ట్రాంగ్ గ్రోత్ కూడా రీసెంట్ టైమ్స్ లో వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఇండియాకి ఇస్తున్నాయి. సో కాబట్టి జస్ట్ వాల్యుయేషన్ పిక్చర్ మీకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది, దాన్ని చూసి కంగారు పడకండి. ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకోవాలి, నేను మార్కెట్స్ పడవనట్లేదు. గతంలో కూడా 21,000 వరకు కూడా మార్కెట్ లో పడిన సందర్భం ఉంది. అప్పటికంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా ఉంది. నెంబర్స్ వీక్ గా వచ్చాయి అండ్ ఇండియన్ టార్గెట్ చేస్తూ యూఎస్ వాళ్ళు వచ్చారు. బట్ మార్కెట్ కి ఈసారి కొంత బెటర్ క్లారిటీ ఉంది, అవి సార్ట్ అవుట్ అవుతాయేమో అని. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ కి కంగారు వచ్చి ఇంకా పడినా సరే, లాస్ట్ టైం పడ్డప్పుడు ఏం జరిగింది? ఇంకా అలా కిందకి వెళ్ళిపోయిందా? లేదు, మళ్ళీ రికవర్ అయ్యి 25,600 వరకు వచ్చేసింది కదా, 22,000 బిలో నుంచి వచ్చేసింది కదా. మళ్ళీ పడినా మళ్ళీ పెరుగుతుంది. ఇద్దరు మన దగ్గర డబ్బులుంటే ఇలా పడుతున్నప్పుడు కొంత కొనుక్కోవడం, లేదంటే వెయిట్ చేయడం, ఈ రెండు మాత్రమే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మార్కెట్ లో చేయాల్సినవి. ఇది కాకుండా ఇంకొక కొత్తది చేసే ప్రయత్నం చేస్తే ఓవర్ నైట్ లో వచ్చే పాజిటివ్ అప్డేట్ అప్పటి వరకు మీ పోర్ట్ఫోలియోలో క్రియేట్ చేసిన నెగిటివ్ ఇంపాక్ట్ మేబీ 1-2 రోజుల్లో క్లియర్ చేసి ఉండేదేమో. బట్ మనం ఈ లోపు స్మార్ట్ గా ఆలోచించి బయటికి రావడం, లేకపోతే సగం అమ్మేసి మళ్ళీ సగం కొందాం పడినా కనుకొని ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఓవర్ నైట్ లో మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చే అప్డేట్స్, ఓపెనింగ్ లో మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే అప్డేట్స్ తో మార్కెట్ ఆపర్చునిటీని ఇన్వెస్టర్స్ కోల్పోతారన్న విషయాన్ని మీకు ఇంకొకసారి గుర్తు చేస్తూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి
తెలుసుకోవడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు సెప్టెంబర్ 3rd and 4th గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అవబోతున్నారని అండ్ చాలా వాటి పరంగా జిఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయని ఫ్రమ్ 12% to 5% వేటి మీద జిఎస్టీ రేట్లు తగ్గించడానికి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుందన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ప్రాసెస్డ్ ఫుడ్స్, స్నాక్స్, రెడీ టు ఈట్ ఐటమ్స్, పాస్తా, నూడిల్స్, కచప్, జామ్, జెల్లీ, మైనీస్, ప్యాక్డ్ జ్యూసెస్ వీటన్నిటి పరంగా ఇప్పుడు ఉంటున్న జిఎస్టీ 12% నుంచి 5% కి చేంజ్ అవబోతుందని అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పరంగా కూడా ఉంటున్న జిఎస్టీ 5% దగ్గరకు ఉంటున్న కొన్ని ఉన్నాయి, అవి 5% లోనే ఉంటాయి. బట్ 12% గా ఉంటున్న వాటికి కూడా 5% జిఎస్టీ కి మారబోతున్నాయని రెన్యూబుల్ పరంగా ఒక బిగ్ పుషే కనిపిస్తుంది. రెన్యూబుల్ పరంగా చాలా వాటి పరంగా ఆల్రెడీ 18% జిఎస్టీ, 12% జిఎస్టీ ఉంది. బట్ దాని 5% జిఎస్టీ కి మారుస్తున్నారనేలా కూడా డేటా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ సెప్టెంబర్ 3rd and 4th జరిగే మీటింగ్ లో మనకి ఫైనల్ కంక్లూజన్ వస్తుంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అండ్ వాటి రిలేటెడ్ ఉన్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ 3rd and 4th జిఎస్టీ రిలేటెడ్ గా ఇచ్చే అప్డేట్స్ తో చాలా సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. ప్రాబబుల్లీ సెప్టెంబర్ 4th అంటే నాకు తెలిసి థర్స్డే అది. సో అది మార్కెట్ టైం లోనే వస్తే థర్స్డేనే మార్కెట్ లో చాలా స్టాక్స్ అండ్ సెక్టార్స్ రియాక్ట్ అవుతాయి. సెప్టెంబర్ 4th ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఇది గుర్తుంచుకోవాలి. జిఎస్టీ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ అప్డేట్స్ కానీ మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్, ఆ పర్టికులర్ ఇంట్రాడే లో హోల్డ్ చేసిన స్టాక్స్ ని వోలటైల్ గా మూవ్ చేయొచ్చు. సెప్టెంబర్ 3rd and 4th మీటింగ్ జరగబోతుంది. 4th మనకి అవుట్కమ్ ఉంటుంది మార్కెట్ లో అని గుర్తుంచుకోవాలి. అండ్ ప్రాబబ్లీ ఇలా మీడియాలో స్పెక్యులేషన్స్ వస్తూ ఉండడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి టాక్సెస్ పరంగా ఉంటున్న సిబిఐసి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ చాలా వాటి మీద జిఎస్టీ ఇలా మారుతుంది అలా మారుతుంది స్పెక్యులేషన్స్ ఉంటున్నాయి. బట్ ఇదంతా కూడా రాష్ట్రాలు కేంద్రంతో మాట్లాడి కలెక్టివ్ గా తీసుకోవాల్సిన డెసిషన్. 3rd and 4th సెప్టెంబర్ మీటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు కొంత వెయిట్ చేయండి అనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఒక బిగ్ గేమ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఇంకా ఫైనలైజేషన్ అయ్యి మనకు అఫీషియల్ గా వస్తున్నది కాదు. సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ వీళ్ళు 3 నుంచి 4 లక్షల కొత్త టవర్స్ ని సిగ్నల్ స్ట్రెంత్ గా ఉంచాలంటే ఇవి కావాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్స్ లో ఉన్నారని అండ్ ప్రైవేట్ కంపెనీస్ లానే మంచి బెనిఫిట్స్ ఇస్తూ లో కాస్ట్ ప్లాన్స్ తో ప్రెసెంట్ అలాగో మిగతా వాళ్ళ ధరలు పెంచుతున్నారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు స్ట్రాటజిక్ గా బిజినెస్ ని పెంచుకోవడానికి ప్రైవేట్ ప్లేయర్స్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి చాలా కొత్త ప్లాన్స్ తో ఇన్నోవేటివ్ గా డోర్ స్టెప్ సిమ్ డెలివరీ అని పోస్టల్ ద్వారా ఇండియాకి ఎక్కడైనా సిమ్ ని డెలివర్ చేస్తూ ఈ సిమ్ సర్వీసెస్ ని కూడా నేషనల్ వైడ్ గా రోల్ అవుట్ చేస్తూ తక్కువ కాస్ట్లతోనే మంచి ప్లాన్స్ అండ్ సర్వీసెస్ ని అందించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా బిల్డ్ చేసుకోవడానికి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా 47,000 కోట్ల దగ్గరగా క్యాపెక్స్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది 4G పరంగా అండ్ మోర్ టవర్స్ ఎడిషన్ పరంగా. బట్ స్టిల్ జియో అండ్ ఎయిర్టెల్ తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో సబ్స్క్రైబర్స్ ఎడిషన్ అయితే ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ కి లేదు. నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ పరంగా బిఎస్ఎన్ఎల్ లో వాక్యూమ్ అండ్ గ్యాప్ ఇంకా ఉంది కాబట్టి ఈవెన్ తో ప్రైజెస్ పెంచుతున్న జియో అండ్ ఎయిర్టెల్ లోనే ఎక్కువ మంది మన వాళ్ళు ఉంటున్నారు. ఆర్ ఇంకేదైనా సాలిడ్ రీజన్ ఉందా బిఎస్ఎన్ఎల్ ఈవెన్ అంత తక్కువ రేట్లతో ప్లాన్లు పెట్టినా ఎందుకు ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవ్వకపోవడానికి? అపార్ట్ ఫ్రమ్ సర్వీసెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ నెట్వర్క్ ఇది కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీరు అనుకుంటుంటే రియల్ రీజన్స్ ఎందుకు బిఎస్ఎన్ఎల్ కంపేర్డ్ విత్ జియో అండ్ ఎయిర్టెల్ ఎందుకు అంత పర్ఫార్మ్ చేయలేకపోతుందని మీ అభిప్రాయాలను కూడా వీలైతే చెప్పండి. నెక్స్ట్ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఉంది కదా, ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ రిలేటెడ్ గా ఈ కంపెనీకి లేహర్ ఫుట్వేర్ అనే కంపెనీకి 74 crore 90 lakhs విలువ చేసే ఆర్డర్స్ లభించాయని ఎవరెవరైతే ఈ ఫుట్వేర్ రిలేటెడ్ గా అండ్ చేతులతో కూడా కుడుతూ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళకి టూల్స్ కావాల్సి ఉంటాయి, టూల్ కిట్స్ కావాల్సి ఉంటాయి కదా, వాటిని అందించడానికి ఈ స్కీమ్ అండర్ లో అందించడానికి ఈ కంపెనీకి ఆర్డర్ వెళ్ళినట్టు జూలై 2026 లోపు ఇది కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. అలాగే ట్రంప్ ఫార్మా కంపెనీస్ కూడా ఒక పెద్ద డెడ్ లైన్ పెడుతున్నారు. సెప్టెంబర్ 29th ఈ లోపు కానీ మీరు ప్రైజెస్ మిగిలిన కంట్రీస్ లో ఎక్కడైతే మీరు తక్కువ రేట్ కి అమ్ముతున్నారు, మా దగ్గర అమ్ముతున్న టాబ్లెట్ లెట్స్ సే $1 అమ్ముతున్నారు అనుకోండి, అంటే ఒక 88 రూపీస్ కి అట్లా అమ్ముతున్నారు అనుకోండి, ఇండియాలో మీరు అదే డ్రగ్ ని 10 రూపీస్ కి అమ్ముతుంటే ఆర్ వేరే కంట్రీలో అదే డ్రగ్ ని 5 రూపీస్ కి అమ్ముతుంటే మా దగ్గర కూడా ఎక్కడైతే లోయెస్ట్ ఉందో, అంటే 5 రూపీస్ కదా లోయెస్ట్ వేరే కంట్రీలో ఒక కంట్రీలో, ఆ ధరకే ఇక్కడ అమ్మాలి. అంతేకాని అమెరికాలో ఎక్కువ ధర పెట్టి అమ్మద్దు, మీరు ఎక్కడైతే లోయెస్ట్ అమ్ముతున్నారో అదే ధరకు మాకు అమ్మండి, సుమారుగా 1500% దగ్గరగా తగ్గించండి. ఏం లాజిక్ తో ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఎవరి బిజినెస్ వాళ్ళది. నిజంగా ఒకరు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారంటే ఇంకొక కంపెనీ వచ్చి దానికి తక్కువ ధర పెట్టి అమ్మాలని చూస్తుంది. ఫార్మాలో పేటెంట్స్ ఉంటాయి అండ్ ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వాళ్ళ స్పెండింగ్ కూడా అలానే ఉంటుంది. సరే ఒక రూల్ తీసుకొచ్చి అన్ని డ్రగ్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రూల్ తీసుకురావడంలో తప్పేం లేదు. బట్ వేరే కంట్రీస్ లో ఎక్కడైతే తక్కువ ధరకు అమ్ముతున్నారో అలాంటి ధరకే అమ్మాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ బిజినెస్ పరంగా వాళ్ళు ఇన్కర్ అవ్వాల్సిన కాస్ట్లన్నీ కలిపితే అక్కడ కంట్రీలో వాళ్ళు అమ్మేదానికి ధర ఎక్కువ అవ్వచ్చు. బట్ వేటిల్ని పట్టించుకోకుండా ఖచ్చితంగా ధరలను తగ్గించాలి. సెప్టెంబర్ 29th డెడ్ లైన్, ఆ లోపు తగ్గించాలనేలా ఫార్మాసిటికల్ మేజర్స్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ వాళ్ళందరికీ కూడా తను స్టేట్మెంట్ చేస్తున్నారు. అలా కానీ చేయకపోతే వాళ్ళ మీద పెద్ద మొత్తంలో టారిఫ్లను వేస్తారని, 250% వరకు టారిఫ్లు వెళ్తాయని, ఫస్ట్ 50 ఉంటాయంట, తర్వాత 100, తర్వాత 150, తర్వాత 200, తర్వాత 250 వరకు కూడా టాక్సులు వేసి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని, అండ్ ఈ లోపు మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కూడా యుఎస్ కి షిఫ్ట్ చేయమనేలా ట్రంప్ స్టేట్మెంట్ చేస్తూ ఉండడం గ్లోబల్ ఫార్మా
ఫార్మా మార్కెట్ రిలేటెడ్ గా కొంత వోలటాలిటీని వాళ్ళైతే మెయింటైన్ చేసింది. బట్ ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ కాదు ఇప్పుడు తను చేసిన స్టేట్మెంట్. బట్ ఎవరెవరినైతే తను బెదిరిస్తున్నారో వాళ్ళు మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు, టైఅప్స్ ఉంటూ ఉంటాయి. అండ్ మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి చాలా వరకు డ్రగ్స్ ని, అది ఏదర్ మనం ఏపీఐ పరంగా చూసినా ఫార్ములేషన్ పరంగా చూసినా ప్రైజింగ్ అనేది ఒక దగ్గర తగ్గినప్పుడు సప్లై చైన్ లో మొత్తం అది పాస్ ఆన్ అవుతుంది. చూడాలి మరి ఫార్మా స్పేస్ ని తను ఎలా హ్యాండిల్ చేస్తారని. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు తన డెడ్ లైన్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వార్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి యూఎస్ దగ్గర నుంచి 452 మెగావాట్ కి సంబంధించిన సోలార్ మాడ్యూల్ ఆర్డర్ వీళ్ళ సోలార్ సబ్సిడరీ అమెరికాలో ఉంటున్న కంపెనీకి లభించిందని, ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ దగ్గర నుంచి వస్తున్న ఆర్డర్ అని, దీంతో వీళ్ళ ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రెంథన్ అవుతున్నట్టు వార్ ఎనర్జీస్ వాళ్ళు చెప్తున్నారు. ఆసియానా హౌసింగ్ వాళ్ళు 1200 crore విలువ చేసే ఒక ప్రాజెక్ట్ ని చెన్నైలో అక్వైర్ చేశారని, విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసి 22.71 acres లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయబోతున్నట్టు, సేల్స్ ఒక పొటెన్షియల్ నియర్లీ 1200 crores ఉంటుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పడిందా? రీజన్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి రిలీఫ్ ఈ టెలికాం కంపెనీస్ కి ఉండదనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. వీళ్ళు కట్టాల్సిన ఏజీఆర్ డ్యూస్ కానీ అండ్ అది కట్టకపోవడం వల్ల పడిన పెనాల్టీలు కానీ దానికి ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నిట్లో ఏదో ఒక దాంట్లో గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తుందని రీసెంట్ టైమ్స్ లో అనుకుంటూ వచ్చి స్టాక్ ని కొంతవరకు పెంచింది కూడా. బట్ అలాంటివి ఏవి ఉండవనేలా మళ్ళీ సేమ్ మార్కెట్ లో స్పెక్యులేషన్ రావడం. ఒకసారి ఏమో ఇలా వీళ్ళకి రిలీఫ్ ఉంటుందని మార్కెట్ లో వీటిని పెంచుతారు, ఇంకొకసారి ఏమో అలాంటివి ఏం లేదని మార్కెట్ లో రూమర్స్ తో మళ్ళీ పడేస్తారు. ఈ లోపల ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ వచ్చిందన్నప్పుడు స్టాక్స్ ని కొంటారు, రాదన్నప్పుడు అమ్మేస్తారు. బట్ ఇది ముందుగా ప్లాన్ చేసి ఈ యాక్టివిటీని మార్కెట్ లో తిప్పుతున్న వాళ్ళు మాత్రం మంచిగా లాభాలు అయితే సంపాదిస్తున్నారు. ఈ ఒక్క వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్డేట్స్ వచ్చి ఉంటాయి. వీళ్ళకి రిలీఫ్ వస్తుందని ఒకసారి, వీళ్ళకి రిలీఫ్ రాదని ఒకసారి, గవర్నమెంట్ ముందుకు వస్తుందని ఒకసారి, గవర్నమెంట్ మేమేం చేయలేదంటుందని ఇంకొకసారి. ఎక్కడ అఫీషియల్ కమ్యూనికేషన్ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వోడాఫోన్ ఐడియా వాళ్ళు, మాకు ఏ కమ్యూనికేషన్ గవర్నమెంట్ నుంచి రాలేదు కాబట్టి ప్రెసెంట్ ఏదైతే వార్తలు ఉన్నాయో మార్కెట్ లో ఆర్ మీడియాలో అవి నిజాలు కాదని చెప్తున్నారు. వీళ్ళు ఎప్పుడు చెప్తున్నది ఇదే. కాబట్టి ఎవరెవరైతే వోడాఫోన్ ఐడియాని బేస్ చేసుకుని ఎవరైనా యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు మాత్రం మీడియాలో వచ్చే కథనాల్ని అన్లెస్ అది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే తప్పించి ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి. లోన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఒక శుభవార్తనే అనుకోవాలి. ప్రతిసారి మన సిబిల్ ని చెక్ చేయడం, అది బాగాలేకపోతే లోన్స్ ఇవ్వకపోవడం జరుగుతుంటుందా? కానీ ఇకపై లోన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి సిబిల్ ని చెక్ చేసి లోన్ ని రిజెక్ట్ చేయడం అలాంటి పనులు చేయొద్దని. ఫస్ట్ టైం ఎవరైతే సిబిల్ స్కోర్ ప్రాపర్ గా లేని వాళ్ళు ఉంటారో, క్రెడిట్ కార్డ్ లేక, లోన్ అకౌంట్స్ లేక, ప్రాపర్ సిబిల్ మెయింటైన్ అవ్వక, అప్పుడే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకొని జాబ్ లో జాయిన్ అయ్యి అప్పుడే ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి సిబిల్ ప్రాపర్ ఉండదు కాబట్టి వాళ్ళ మీద సిబిల్ ని ప్రయత్నించొద్దని, సింప్లీ బేస్డ్ ఆన్ క్రెడిట్ హిస్టరీ మీదే వాళ్ళకి లోన్స్ ఇష్యూ చేయడం, రిజెక్ట్ చేయడం చేయొద్దని మాన్సూన్ సెషన్ లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి సంబంధించిన పంకజ్ గారు లోక్సభలో మాన్సూన్ సెషన్ లో అయితే అప్డేట్ చేశారు. అండ్ ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కూడా ఇంతుంటేనే లోన్ ఇవ్వాలి, ఇంతుంటే లోన్ ఇవ్వద్దని ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదని, బ్యాంక్స్ డెసిషన్ తీసుకుంటాయని. అండ్ ఆర్బీఐ వాళ్ళు కూడా బ్యాంక్స్ తో ఈ కొత్త వాళ్ళకి సిబిల్ స్కోర్ మీదే చూడొద్దు, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఈఎంఐలు ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని లోన్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేయండి. కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ సిబిల్ లోన్ ని రిజెక్ట్ చేయొద్దని, అలా కొత్తగా ఉంటున్న వాళ్ళని అలా సిబిల్ కారణంగానే రిజెక్ట్ చేయొద్దని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఎన్ని బ్యాంక్స్ ఇది ఫాలో అవుతాయో చూడాలి. ఏ బ్యాంక్ కు వెళ్ళి మీరు ఏం చేసినా ఫస్ట్ మీకు సిబిల్ ని యాక్సెస్ చేసినట్టే ఫస్ట్ మెసేజ్ వస్తుంది. అండ్ ఏ బ్యాంక్స్ అయినా సిబిల్ స్కోర్ చూడకుండా మీకు లోన్స్ ఇస్తున్నాయని మీకు అనిపించిందా? కొత్తగా ఎవరైనా లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఖచ్చితంగా దీన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యారా లేదా అనే క్వశ్చన్ కూడా మనకి యూజువల్లీ బ్యాంక్స్ నుంచి ఉండదు. రిస్క్ అసెస్మెంట్ లో వాళ్ళు ఫస్ట్ చూస్తున్నదే క్రెడిట్ స్కోర్. దీని రిలేటెడ్ గా మేబీ ఏదైనా రూల్స్ అఫీషియల్ గా ఆర్బీఐ సైడ్ నుంచి వస్తే బ్యాంక్స్ చేంజ్ అవుతాయేమో. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో లోన్ తీసుకుంటున్న వాళ్ళు సిబిల్ స్కోర్ ని యాక్సెస్ చేస్తున్నాయా లేదా బ్యాంక్స్ అనేది అయితే వీలైతే చెప్పండి. నెక్స్ట్ ఇవాళ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ అయితే జరిగింది లాస్ట్ హాఫ్ అన్ అవర్. కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా ఫండ్స్ అయితే ఇవాళ ఫ్లో అయి ఉంటాయి, కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా ఫండ్స్ అయితే కొంత ఎగ్జిట్ అయి ఉంటాయి. ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఫండ్స్ ఒక ఇంక్లూజన్ ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇవి ఇంక్లూడ్ చేశారనమాట. స్విగ్గీ, విశాల్ మెగా మార్ట్, హిటాచి ఎనర్జీస్, వార్ ఎనర్జీస్ ఇంక్లూడ్ అయ్యాయి ఎంఎస్సిఐ ఇండెక్స్ లో. లైక్ నిఫ్టీ 50 అలాగే మోర్గన్ స్టాన్లీ వాళ్ళకి సంబంధించి గ్లోబల్ ఇండెక్స్, ఎంఎస్సిఐ స్టాండర్డ్ ఇండెక్స్ అలాగా. అండ్ ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, సోనా బిఎల్డబ్ల్యూ అండ్ థర్మాక్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అండ్ ఈ పై ఉన్నవన్నీ ఇంక్లూడ్ చేసినవి అనమాట, కొత్తగా తీసుకొచ్చినవి. అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని పెంచారు, ఆల్రెడీ ఆ స్టాక్ ఉంది, మళ్ళీ కొన్నారు కొంచెం, అది సీజీ పవర్. అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఉన్న స్టాక్స్ ని తగ్గించుకున్నారంటే ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్పీఎల్, హావెల్స్. అండ్ దీంట్లో నుంచి ఏదైతే ఎక్స్క్లూడ్ చేశారో, స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి ఏదైతే ఎక్స్క్లూడ్ చేశారో వాటిని స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోకి యాడ్ చేస్తున్నారు. నెక్సస్ సెలెక్ట్ రీట్ గురించి మాట్లాడుకున్నాం కదా, రీట్స్ గురించి, అది యాడ్ చేస్తున్నారు. ఇన్వెంచరస్ కంపెనీని యాడ్ చేస్తున్నారు. భారత్ డైనమిక్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు స్మాల్ క్యాప్ ఇండెక్స్ నుంచి. నెక్స్ట్ స్కూల్ బస్సులని ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి, ఉంటున్న పొల్యూషన్ ని తగ్గించడానికనేలా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రాబబుల్లీ ఈ అప్డేట్స్ తో జేబీఎం ఆటో ఆర్ ఎలక్ట్రా గ్రీన్ అండ్ ఈ అశోక్ లేలాండ్ కానీ టాటా మోటార్స్ కానీ వాళ్ళు కూడా ఈవీ బస్సెస్ ని తయారు చేస్తారు. బట్ జేబీఎం ఆటో అండ్ ఎలక్ట్రా గ్రీన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఫర్దర్ ఆర్డర్ స్కూల్ బస్సెస్ పరంగా వాళ్ళకు లభించే అవకాశం
ఉంది ఢిల్లీ సీఎం మాట్లాడుతున్న ఈ మాటల్ని బట్టి. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వీళ్ళకి 2055 crore 35 lakhs విలువ చేసే ఆర్డర్ UIDAI వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్ ని వీళ్ళ ద్వారా అందించాలని ప్రయత్నిస్తున్నారు. ASK ఆధార్ సేవా కేంద్రాస్ ని డిస్ట్రిక్ట్ లెవెల్లో అక్రాస్ ద ఇండియా మెయింటైన్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, ఆధార్ రిలేటెడ్ గా ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి అప్డేట్స్ అండ్ ఆధార్ రిలేటెడ్ గా ఆపరేషన్స్ అన్నిటిని వీళ్ళనే చేయాలనేలా వీళ్ళకి ఆర్డర్ లభించిందని, 6 సంవత్సరాలకు గాను లభించిన ఆర్డర్ అని బిఎల్ఎస్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్ట్ఫోలియోని స్ట్రెంథన్ చేస్తుందనేలా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నారు. సో ఆధార్ రిలేటెడ్ గా కూడా ఒక మంచి ఆర్డర్ వీళ్ళకి లభించడం కంపెనీ బిజినెస్ పరంగా పాజిటివ్ గా చూడాలి. సర్టెన్ టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కి ట్రీట్ చేసే డ్రగ్ పరంగా అరబిందో ఫార్మా వాళ్ళకి యూకే కి సంబంధించిన డ్రగ్ రెగ్యులేటర్ వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది, యూకే MHRA వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంకా యూకే లో కూడా ఇప్పుడు ఈ ఆంకాలజీ డ్రగ్ క్యాన్సర్ రిలేటెడ్ గా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ రిలేటెడ్ గా ఉండే డ్రగ్ ని వీళ్ళు సెల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వీళ్ళకి యూరోప్ కి సంబంధించిన డ్రగ్ రెగ్యులేటర్స్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చింది, అది జూలై 2025 లో. ఇప్పుడు యూకే దగ్గర నుంచి కూడా వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ వస్తూ ఉండడం, ఫర్దర్ గా ఈ డ్రగ్ పర్టికులర్ గా బయోసిమిలర్ డ్రగ్, ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ రిలేటెడ్ గా, దీంతో వీళ్ళ ఆంకాలజీ పోర్ట్ఫోలియో బయోసిమిలర్స్ పరంగా పోర్ట్ఫోలియో స్ట్రెంథన్ అయితే అవుతుంది అరబిందో ఫార్మా పరంగా. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వీళ్ళ జనరేషన్ 3 స్కూటర్స్ పరంగా PLI సర్టిఫికేషన్ అయితే లభించింది. దీంతో ఏంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ అంటే, ఈ PLI లో వీళ్ళకి సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి జనరేషన్ 3 స్కూటర్స్ పరంగా వీటిని ఫర్దర్ గా సేల్ చేస్తుంటే వీళ్ళు ఇప్పుడు PLI లో ఎలిజిబుల్ అయి గవర్నమెంట్ సైడ్ నుంచి బెనిఫిట్స్ పొందే ప్రయత్నం చేస్తారు. ఇది జనరేషన్ 3, జనరేషన్ 2 కూడా PLI సర్టిఫైడ్. 2028 వరకు వీళ్ళు చేస్తున్న సేల్స్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్సెంటివ్స్ గా వీళ్ళు డబ్బుల్ని పొందుతూ ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. PLI లో వీళ్ళకి సర్టిఫికేషన్ రావడం, వీళ్ళ వెహికల్స్ దానికి ఎలిజిబుల్ అవడం, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి అందుతాయి కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. అండ్ ఈవెన్ సోనా BLW వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన 3 ట్రాక్షన్ మోటార్స్ పరంగా, EV ట్రాక్షన్ మోటార్స్ పరంగా PLI స్కీమ్ లో వీళ్ళు ఎంపికయ్యారని, సో వాటి పరంగా కూడా వీళ్ళు చేస్తున్న సేల్స్ కి ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభిస్తాయనేలా అప్డేట్ అయితే చేశారు. ఓరియంట్ టెక్నాలజీస్ వాళ్ళకి 30 crore 81 lakhs విలువ చేసే AMC ఆర్డర్ న్యూ ఇండియా అష్యూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని, నెట్వర్క్ బ్యాకప్ అండ్ స్టోరేజ్ రిలేటెడ్ గా డేటా సెంటర్ పరంగా వీళ్ళకి లభించిన ఆర్డర్ అనేలా ఓరియంట్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. ఇది 3 years కాంట్రాక్ట్ అని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ PAN 2.0 రిలేటెడ్ గా డిసప్పాయింట్మెంట్ తో స్టాక్ భారీగా పడింది కదా ఈ ప్రోటీన్ కంపెనీ. ఇప్పుడు వీళ్ళకి 1160 crores విలువ చేసే ఆర్డర్ మళ్ళీ ఆధార్ వాళ్ళ రిలేటెడ్ గా UIDAI వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుంది. సేమ్ BLS వాళ్ళకి వెళ్ళిన ఆర్డరే. ఆస్క్ ASK ఆధార్ సేవా కేంద్రాస్ ని 188 డిస్ట్రిక్ట్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో రన్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. 6 years వాళ్ళకి వెళ్ళినట్టే 6 years ఎన్రోల్మెంట్ అప్డేట్ అండ్ ఆధార్ రిలేటెడ్ వాక్ ఇన్ సర్వీసెస్, అపాయింట్మెంట్ రిలేటెడ్ గా సర్వీసెస్ వీళ్ళు మెయింటైన్ చేస్తారని ఇలా వీళ్ళకి పెద్ద మొత్తంలో ఇలా ఆర్డర్ వెళ్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ని డీమర్జ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు కదా వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ ని, కమర్షియల్ వెహికల్ ని. దీనికి సంబంధించిన NCLT అప్రూవల్ అయితే వీళ్ళకి లభించింది. సో ఫర్దర్ గా వీళ్ళు డీమర్జర్ పరంగా వీళ్ళు ఒక్కొక్క స్టెప్ వేసుకొని ముందుకు వెళ్తున్నారు. కమింగ్ టైమ్స్ లో ఈ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాలనే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ రేపు ఈ పర్టికులర్ కంపెనీ పరంగా బ్లాక్ డీల్ అయితే జరగబోతుంది. ప్రమోటర్ వాటానైతే అమ్మబోతున్నారు. 3.1% వాటా బ్లాక్ డీల్ లో రేపు అమ్మబోతున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 4% డిస్కౌంట్ పెట్టి 5808 రూపీస్ లో గంగ్వాల్ ఫ్యామిలీ, రాకేష్ గంగ్వాల్ ఫ్యామిలీ వాటాని అమ్మి 7027 crores దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేయబోతున్నానేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో రేపు ఒకవేళ స్టాక్ పడితే రీజన్ ఇదనైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ MD అండ్ CEO గా విశాఖ గారిని అయితే అపాయింట్ చేశారు. అలాగే దాంతో పాటు మార్కెట్ క్లోజ్ అయ్యాక 625 అరౌండ్ వస్తున్న అప్డేట్ ప్రకారం వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ గా ఉండడానికి RBI వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిందని బిజినెస్ పరంగా కూడా వీళ్ళు అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ మీరు చూస్తే పాలసీ బజార్ కి సంబంధించి PB ఫిన్టెక్ స్టాక్ పడింది కదా. దీనికి ప్రధానమైన కారణం AHPI వాళ్ళు, అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు IRDA కి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ కి కార్టలైజేషన్, ఇన్సూరెన్స్ పరంగా ఉంటున్న కార్టలైజేషన్ పరంగా ఇంటర్వెన్షన్ అయితే అడుగుతున్నారు. కార్టలైజింగ్ అంటే ఏంటంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళే రూల్స్ పెట్టుకోవడం అనమాట. అది హాస్పిటల్స్ కి అన్ఫేర్ అని, లైక్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కొన్ని కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఈ సర్జరీకి ఇంతే పే చేస్తాం లేకపోతే వీటికి ఇంత పే చేయం అని ఎలా ఏమైనా రూల్స్ పెట్టుకున్నాయనుకోండి, హాస్పిటల్స్ దాన్ని వినాల్సిందే కదా. సో అలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వాళ్ళు రూల్స్ ని పెట్టుకొని ఇంతే చేస్తామని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిపోయి బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వేరొకరి ఇంట్రెస్ట్ ని దెబ్బతీయడానికి, దెన్ అప్పుడు IRDA వాళ్ళు చర్యలు తీసుకుంటారు. దీని కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నెగిటివ్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏదైనా అలాంటి రూల్స్ తో వాళ్ళు బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇదే బిజినెస్ లో ఉంటున్న PB ఫిన్టెక్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవాళ స్టాక్ లో మనకి ప్రెషర్ అయితే కనిపించింది. అంటే అన్ని ట్రీట్మెంట్స్ కి లో రేట్లను ఫిక్స్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలు మీరు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని కలిసి ఆడుతున్న గేమ్ ని మీరు ఒకసారి చూడాలనేలా AHPI వాళ్ళు, అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారనేలా IRDA కి, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా కి అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో చెప్పినట్టు మీకు ఒకవేళ స్టాక్ మార్కెట్ FNO లో లాస్ వచ్చినా, షార్ట్ టర్మ్
టర్మ్ యాక్టివిటీ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మీకు ఎటువంటి లాస్ ఉంటున్నా అది రిపోర్ట్ చేస్తే 8 ఇయర్స్ క్యారీ చేసి నెక్స్ట్ వస్తున్న ఇతర ఇన్కమ్స్ ఒకవేళ ఎఫ్ఎన్ఓ పరంగా మీకు లాస్ వచ్చుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్నిటి మీద అది సెట్ ఆఫ్ అవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు, ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయండి. అండ్ ఒకవేళ మీరు క్లియర్ ట్యాక్స్ ద్వారా ఫైల్ చేస్తుంటే ఈ కూపన్ కోడ్ ని వాడి తెలుగు 10 కూపన్ కోడ్ ని వాడి ఫర్దర్ 10% డిస్కౌంట్ ని కూడా పొందొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.